హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అన్న ఒక కళ ప్రతి స్టూడెంట్కి ఉంటుంది. ఎస్పెషలీ ఇండియాలో ఒక లెవెల్ వరకు చదువుకొని ఫారెన్ వెళ్ళి హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసుకొని సెటిల్ అవ్వాలి, మంచి జాబ్ సంపాదించాలి అంటే చదువు అయిపోతూ ఉండగానే జాబ్ కూడా తెచ్చుకోగలిగితే ఆ కిక్కే వేరు. మరి ఈ కళని నెరవేర్చడానికి వీసోర్స్ వారు ఒక మంచి యూనివర్సిటీలో స్టూడెంట్కి మాస్టర్స్ అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయడానికి కావాల్సినటువంటి డాక్యుమెంటేషన్ కావచ్చు, గ్రౌండ్ వర్క్ కావచ్చు, రీసెర్చ్ వర్క్ కావచ్చు, మొత్తం సెట్ చేసి స్టూడెంట్స్ని అబ్రాడ్ పంపించడం వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అయితే, అక్కడ స్టూడెంట్స్ ఇబ్బంది లేకుండా స్కాలర్షిప్స్ తెచ్చుకుంటూ చదువు కంప్లీట్ చేసుకోవడం అండ్ ఫైనల్లీ మంచి జాబ్స్ సెటిల్ అవ్వడం. ఇది ఒక సీక్వెన్షియల్ స్టోరీ. కొన్ని డికేడ్స్గా వీసోర్స్ యొక్క సక్సెస్ఫుల్ ఇన్ఫర్మేషన్గా మనందరికీ తెలుసు. చాలామంది స్టూడెంట్స్ మన వాళ్ళు కూడా వెళ్ళారు, చదువుకున్నారు. వీసోర్స్ యాక్చువల్లీ ఏ రకంగా స్టూడెంట్కి హెల్ప్ చేస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఉద్దేశిస్తూ ఈ వీడియో మీకోసమే చేయడం జరుగుతుంది. సో మీ ఇంట్లో కానీ, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లో కానీ ఎవరైనా సరే, ఆర్ఎల్స్ మీరైనా ఇండివిజువల్గా ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి, హయ్యర్ స్టడీస్ అనుకుంటుంటే దిస్ వీడియో ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వీసోర్స్ నుంచి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ అక్రమ్ గారిని కనెక్ట్ చేసుకుందాం. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం, మరింత ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్రమ్ గారు నమస్కారం. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు పర్సనలీ కంగ్రాచులేట్ యూ అండి. ఎందుకంటే వీసోర్స్ అనేది చాలామంది స్టూడెంట్స్కి ఒక పల్స్ పాయింట్ అయిపోయింది. ఫారెన్ వెళ్ళి చదవాలి అని అనుకుంటే ఖచ్చితంగా వీసోర్స్ని ఆశ్రయిస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నొక స్టేట్ దాకా మీరు అది ట్రస్ట్ కావచ్చు, మీ మీద పెట్టినటువంటి రెస్పాన్సిబిలిటీని మీరు చాలా 100% సక్సెస్ఫుల్గా దాన్ని నిర్వహిస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ పాయింట్. థ్యాంక్ యూ అండి. ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి మనం ఎడ్యుకేషన్ రంగంలో ఒక బ్రాండ్ని క్రియేట్ చేయడం జరిగింది. ప్రౌడ్లీ వీ కెన్ సే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం ఎడ్యుకేషన్ రంగంలో కావాల్సిన సర్వీసెస్ కానీ, అడ్మిషన్ ప్రాసెసెస్, వీసా ప్రాసెసెస్ అన్నీ కూడా చేసి, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ అన్నీ మనం చేపించి స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తుకి మనం మంచి కెరియర్ని, వాళ్ళ భవిష్యత్తుని మనం తీర్చిదిద్దడం జరిగింది. సో ఇప్పుడు ఈ వీడియోలో అండి లెట్ us టాక్ అబౌట్, ఇప్పుడు మాస్టర్స్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏ కంట్రీ వెళ్తే బెటర్, వాళ్ళకి ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ అంశాలు అన్నిటి గురించి మాట్లాడుకుందాం. టు స్టార్ట్ విత్, ఏ కంట్రీ బాగుంటుంది అక్రమ్ గారు మీ ఒపీనియన్లో? ఇప్పుడున్న మన గ్లోబల్ సినారియో చూసుకుంటే కంట్రీస్ లైక్ ఇప్పుడు యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, ఇలా చాలా కంట్రీస్కి మన పిల్లలు వెళ్తున్నారు. ఇప్పుడున్న గ్లోబల్ సినారియోలో, ఇప్పుడున్న వీసా కండిషన్స్, బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఈవెన్ దో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, అంటే నథింగ్ బట్ మాస్టర్స్ అనేది ఒక ఎక్స్పెక్టేషన్తో స్టూడెంట్ ఒక కంట్రీకి వెళ్తాడు. పిఆర్ ఆప్షన్స్ పరంగా చూసుకున్నా అండ్ ఈవెన్ దో స్కాలర్షిప్ పరంగా చూసుకున్నా, ఎడ్యుకేషన్ లోన్స్ పరంగా చూసుకున్నా, అన్ని విధాలుగా కంఫర్టబుల్గా మనకి బెస్ట్ కంట్రీ కావాలి అనుకుంటే కనుక యూకే ఈజ్ ఎ బెస్ట్ కంట్రీ. అచ్చా, ఫారెన్ స్టడీస్ అంటే కాస్త ఖర్చుతో కూడినటువంటి వ్యవహారమే. సో మరి బడ్జెట్ ఎంత ఉండొచ్చు, అంటే ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే ఎంత బడ్జెట్ని రెడీ చేసుకోవాలి, ఆ స్టోరీ ఏంటి? కేవలం యూకేలో మాస్టర్స్ అనేది 12 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. 12 లక్షలు అంతే కేవలం ఒక సంవత్సరానికి చెప్తున్నారా? 2 సంవత్సరాలు మాస్టర్స్? టోటల్ కోర్స్ అనేది మనం 12 lakhsలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. యూకేలో ఉన్న ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే అఫోర్డబిలిటీ. ఫీజెస్ కూడా వెరీ అఫోర్డబుల్ ఫీజెస్లో మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈవెన్ దో మనం స్కాలర్షిప్స్ కూడా మనం అందిస్తున్నాము. అండ్ స్టూడెంట్ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్తోనే చదువుకోవచ్చు. కాలేజ్ ఫీజు, అకామిడేషను, ఫ్లైట్, ఫుడ్, వీసా, ఇన్సూరెన్స్, ఈవెన్ బుక్స్, ల్యాప్టాప్, ఈవెన్ ఇంకా చెప్పాలి అంటే స్టూడెంట్కి షాపింగ్ డబ్బులు కూడా మనం లోన్లో ఇప్పిస్తాం. సరే, ఇదేదో చాలా 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 బాగుంది. మొత్తం 12 లక్షలు, ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ అంటేనే చాలా హాయిగా అనిపిస్తుంది. బట్ ఫస్ట్ మీరు ఏదో అన్నారు స్కాలర్షిప్ అని, ఒకసారి దాని గురించి క్లియర్గా చెప్పండి. స్కాలర్షిప్ అనేది స్టూడెంట్స్, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్కాలర్షిప్ వచ్చేసరికి మెరిట్ ఆఫ్ ద స్టూడెంట్ ఎంత బాగున్నప్పటికీ కూడా కన్సల్టెన్సీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. స్కాలర్షిప్ అనేది కంపల్సరీ యూనివర్సిటీకి మనం అప్లికేషన్ పెట్టే టైంలోనే స్కాలర్షిప్ కూడా అప్లై చేసి ఇవ్వాలి. ఓకే. అది అప్లై చేయకపోతే కనుక స్కాలర్షిప్ రాదు. స్కాలర్షిప్స్లో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఉంటాయి. మెరిట్ స్కాలర్షిప్ ఉంటుంది, డీన్ స్కాలర్షిప్ ఉంటుంది, వైస్ ఛాన్సలర్ స్కాలర్షిప్ ఉంటుంది. సో ఇయర్లీ పేమెంట్ స్కాలర్షిప్స్ అని ఉంటాయి, ఇయర్లీ అడ్మిషన్ స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి. మోర్ ఎవర్ స్కాలర్షిప్ అనేది కూడా డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. అప్ టు 10 lakhs వరకు వస్తుంది. అచ్చా. మా వీసోర్స్ తరపున
గ్యారెంటెడ్గా ప్రతి స్టూడెంట్కి మేము స్కాలర్షిప్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ వచ్చేటట్టుగా మేము చేస్తాం అంటున్నాను. అవునా? మ్యాక్సిమం స్కాలర్షిప్ రావాలన్నా, స్కాలర్షిప్ ఒక డిజైర్డ్ అమౌంట్ స్కాలర్షిప్ రావాలి అని అన్నా స్టూడెంట్స్ ఆ యూనివర్సిటీస్కి పెట్టే ఎగ్జామ్స్కి ఇండివిజువల్గా ప్రిపేర్ అవ్వాలా? అది వీసోర్స్లో కూడా ఏమన్నా ట్రైనింగ్ ఇస్తారా? చాలా కంట్రీస్ యొక్క ప్రాసెసెస్ ఆర్ డిఫరెంట్. ఓకే, కమింగ్ టు మనం యూకే గురించి మాట్లాడుకుంటే కనుక యూకేకి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఎలాంటి ఎగ్జామ్ అవసరం లేదు. ఓకే ఓకే, నైస్. సో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో కనుక 65% మార్క్స్ ఉన్నా కానీ మనం అడ్మిషన్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ యూకే యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ అందిస్తున్నాయి. గాట్ ఇట్. సో ఏదైతే ఇంటర్మీడియట్లో 65% అండ్ అబోవ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా వితౌట్ ఎనీ కండిషన్ అడ్మిషన్ రావడం జరుగుతుంది. ఓకే, అండ్ వీసా కూడా ఎలాంటి ఎగ్జామ్ అవసరం లేదు. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ 65% లేని కండిషన్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ MOE బేస్గా మనం అడ్మిషన్ కూడా చేసి ఇవ్వచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అంతా చదువుకుంది ఇంగ్లీష్ మీడియం కాబట్టి సో దాని బేస్గా కూడా మనం అడ్మిషన్ చేసి ఇవ్వచ్చు. అండ్ అడ్మిషన్కి మనకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, స్కాలర్షిప్ కూడా ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. లేదు. ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ అందరూ అబ్రాడ్ వెళ్తున్నారో, వేరే దగ్గర ఎవరైతే అప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారో, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఏ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసినా దానికంటే మేము అట్లీస్ట్ 1 to 2 lakh రూపీస్ ఎక్స్ట్రా స్కాలర్షిప్ కూడా చేసిస్తాం. ఒక స్కాలర్షిప్ స్టూడెంట్కి వీసోర్స్ ద్వారా ఇప్పించారనుకోండి, ఆ కోర్స్ పూర్తయ్యే లోపు మళ్ళీ వేరే స్కాలర్షిప్స్కి కూడా వాళ్ళు అర్హులుగా ఉంటారా? వేరే అది కూడా scholarships వీసోర్సే కోఆర్డినేట్ చేస్తుందా? ఆబ్వియస్లీ ఉంటారండి. ఇప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్లో పర్సంటేజ్ బాగా మెయింటైన్ చేశారు. సో వన్స్ సెకండ్ ఇయర్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ యూనివర్సిటీ కూడా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. స్కాలర్షిప్స్ ఏవైతే వీళ్ళకి ఇస్తారో అవి డైరెక్ట్గా అడ్మిషన్ లెటర్లోనే మెన్షన్ చేసి ఇస్తారు. సో ఫీజులో మైనస్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇండియాలోనే. సో డైరెక్ట్గా స్టూడెంట్ కట్టే ఫీజే స్కాలర్షిప్ మైనస్ చేసే కడతారు. అండ్ ఈ డబ్బులంతా కూడా మనం మళ్ళీ ఏదైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుందో ఆఫ్టర్ స్కాలర్షిప్ పోను దానికి కూడా మనం వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ ఎడ్యుకేషన్ లోన్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ మోస్ట్ డౌట్ చాలా మందికి ఇదే ప్రాబ్లం, ఎడ్యుకేషనల్ లోన్ అప్లై చేయడం ఒక ఎత్తు అయితే చాలా మందికి ఆ బ్యాంకుల చుట్టూ తిరగడాలు, ఆ ప్రాసెస్లు, ప్రొసీజర్లు, డాక్యుమెంట్లు, ఫైల్స్ ఇవన్నీ చాలా హెక్టిక్గా ఉంటాయి. సో బట్ స్టిల్ ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అని అనిపిస్తుంది. సో ఎడ్యుకేషనల్ లోన్ పరంగా వీసోర్స్ని కనుక ఎవరైనా స్టూడెంట్ ఆశ్రయిస్తే హౌ ఈజీ ఫర్ దెమ్ వుడ్ బి ది ప్రాసెస్? ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్కి మనం వింటూ ఉంటాం, ఆ డాక్యుమెంట్ కోసం తిరుగుతున్నాం, ఈ డాక్యుమెంట్స్ కోసం తిరుగుతున్నాం, ఈ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాం, ఆ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాం, కాదంటారు, ఎలా రీపే చేస్తారంటారు, ప్లస్ రాదంటారు, వస్తుందంటారు, ఏదేదో చెప్తా ఉంటారు. సో బట్ ద థింగ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రతి స్టూడెంట్కి అందించాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా మా ఆఫీస్లోనే ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో, మాకు 25 బ్యాంకులతో పార్ట్నర్షిప్ ఉంది, బ్యాంక్స్ అండ్ NBFCస్తో. సో ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో వాటిలో ఆల్మోస్ట్ కొన్ని బ్యాంక్స్ వాళ్ళ స్టాఫ్ని, టీమ్ని మన ఆఫీస్లోనే కూర్చోబెట్టడం జరిగింది. బ్యూటిఫుల్. సో స్టూడెంట్స్ మన ఆఫీస్ వస్తే కనుక నాట్ ఓన్లీ వీసోస్ స్టాఫే కాదు, వీసోస్ అప్లికేషన్ టీమే కాకుండా డైరెక్ట్ బ్యాంకర్స్తో మాట్లాడుకోవచ్చు. ఎక్కడికి తిరగాల్సిన పని లేదు. స్టూడెంట్ పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసా వరకు A to Z కమింగ్ టు లోన్లో ప్రతి డాక్యుమెంట్ ఏవి అరేంజ్ చేసుకోవాలి, ఏవి ఎట్లా తెచ్చుకోవాలి, లేకపోతే ఏ డాక్యుమెంట్స్ కావాలి. కొన్ని బ్యాంకుల్లో ఏంటి అంటే వితౌట్ ఎనీ మనకి ITRస్తో సంబంధం లేకుండా కూడా లోన్ చేయవచ్చు మనం. కరెక్ట్. కొన్ని బ్యాంకుల్లో ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ లేకుండా కూడా లోన్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ వితౌట్ ఎనీ ప్రాపర్టీ, వితౌట్ ఎనీ షూరిటీ లోన్ అనేది బ్యాంక్స్ మనకి ఇస్తున్నాయి. కొన్ని బ్యాంక్స్ అయితే ఎలాంటి ఫైనాన్షియల్స్ అవసరం లేకుండా కేవలం స్టూడెంట్ అకాడమిక్స్ బాగుంటే లోన్ అనేది శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒక రకంగా వీసోర్స్ చాలా కేక్ వాక్ చేసేస్తుంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ. ఫారెన్ వెళ్ళాలి అని అనుకునే, ఫారెన్ వెళ్ళాలనే డ్రీమ్ ఉంటే చాలు, డబ్బుల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. లోన్ అనేది 100% గ్యారంటీ. ఈవెన్ సివిల్లో కూడా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, ఫైనాన్షియల్గా వీక్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా స్టూడెంట్ అకాడమిక్స్ బేస్గా కూడా లోన్ చేసి ఇవ్వచ్చు. అద్భుతం అసలు. అంటే నిజంగా ఇన్ని ఫీచర్లు ఉన్నాయా, ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని మాకైతే తెలీదు. బట్ వీసోర్స్ని గనక మనం కన్సల్ట్ చేస్తే దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ. ఎక్కడికక్కడ మన డిపార్ట్మెంట్ని ఇండివిజువల్గా సపరేట్గా డిపార్ట్మెంట్స్ని సపరేట్ చేయడం జరిగింది. లైక్ అప్లికేషన్ టీమ్ సపరేట్ ఉంటారు, లోన్ డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటారు. మళ్ళీ అదే వీసోస్ ఫిన్టెక్ కింద ఉన్న లోన్ డిపార్ట్మెంట్తో పాటు మళ్ళీ 25 బ్యాంకులతో పార్ట్నర్షిప్ ఉంది. బ్యాంక్ టీము, బ్యాంకర్స్, బ్యాంక్ స్టాఫ్ మన ఆఫీస్లో కూర్చొని ఉంటారు. మా అన్ని బ్రాంచెస్లో ఆల్మోస్ట్ అంతే. ఈవెన్ దో మనకి దిల్షుఖ్నగర్ కార్పొరేట్ ఆఫీస్, దిల్షుఖ్నగర్లో ఆఫీస్ ఉంది. అండ్ అమీర్పేట్, JNTU, విజయవాడ, వైజాగ్, తిరుపతి, బెంగళూరు, ఎవ్రీవేర్ ప్రతి చోట కూడా సేమ్ ఇదే పాలసీ, ఇదే సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. అద్భుతం అండి. సరే, ఇప్పుడు ఫైనాన్షియల్గా టెన్షన్ అంతా వీసోర్స్ క్లియర్ చేసేసింది. స్కాలర్షిప్స్ గురించి కూడా మీరు ఐడియా ఇచ్చారు. ఏ కోర్స్ చేస్తే
మన ఫ్యూచర్ బాగుంటుంది, ఏ కోర్స్కి ఎంత డిమాండ్ ఉంది, అది వీసోర్స్ హెల్ప్ చేస్తుందా ఆర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ స్టూడెంట్స్ విష్ అంటారా? కమింగ్ టు కోర్స్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కంప్యూటర్ సైన్స్ చేశారనుకోండి, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి ఇప్పుడు హైలీ డిమాండెడ్ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ. సో వీటిలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ కోర్సెస్ తీసుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా యూకేలో ఉన్న ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటి అంటే 1 year ఎడ్యుకేషన్ ఇస్తారు, 1 year ఇంటర్న్షిప్ ఇస్తారు. సో 2 years మాస్టర్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో సెకండ్ ఇయర్ ఇంటర్న్షిప్లో కంపల్సరీ స్టూడెంట్స్ కనుక ఇంటర్న్షిప్ చేసుకున్న స్టూడెంట్స్ దాదాపు అదే కంపెనీలో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఓకే, రీజన్ ఏంటి అంటే ఈ కోర్స్ కూడా ఇండస్ట్రియల్ ఓరియంటెడ్గా డిజైన్ చేసిన కోర్స్, రైట్ ఇండస్ట్రీకి రెడీగా స్టూడెంట్ ఉండాలని చెప్పి డిజైన్ చేసిన కోర్స్. రైట్. సో ఈ 2 years మాస్టర్ ప్రోగ్రాంలో వీళ్ళకి ఫస్ట్ ఇయర్ పూర్తి ఎడ్యుకేషన్ ఇవ్వడమే కాకుండా సెకండ్ ఇయర్ ఎప్పుడైతే ఇంటర్న్షిప్ ఇస్తారో ఇంటర్న్షిప్తో పాటు యూనివర్సిటీస్ కూడా ప్లేస్మెంట్స్ ఆఫర్ చేస్తాయి. సో ఈ ప్రోగ్రామ్ని మనం 2 years మాస్టర్ ప్రోగ్రామ్ విత్ ప్లేస్మెంట్ ఇయర్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం అనడం జరుగుతుంది. ఇది ప్రోగ్రామ్ కూడా జస్ట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఈ ఇయరే పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ కానివ్వండి, 26-25లో పాస్డ్ అవుట్ అయిన స్టూడెంట్స్ కూడా వెరీ సజెస్టబుల్ ప్రోగ్రామ్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇంటర్న్షిప్ ఎవరైనా చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా మనం చూస్తూ ఉంటాం 1 year ఇంటర్న్షిప్ చేశారు ఎవరైనా అనుకోండి, సేమ్ ఆల్మోస్ట్ అదే కంపెనీలో ప్లేస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఆ పాత్వేని కనుక సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్ దాదాపు ప్రొఫెషనల్ జాబ్ అనేది క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. అందుకనేనండి ఇన్ని టిప్స్ చెప్తున్నారు మనకి. అందుకనే వీసోర్స్లో మనం వెళ్ళి మన ఫారెన్ కళని వాళ్ళ ముందర పెడితే చాలు, మన లైఫ్ సగం గోల్డెన్ అయిపోయినట్లుగానే లెక్క. ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ చేసిన వాళ్ళకి కూడా, విఎల్ఎస్ఏ కానీ, ఎంబెడెడ్ కానీ, లేకపోతే మెకానికల్ వాళ్ళకి కూడా మెకట్రానిక్స్, అండ్ ఈవెన్ దో మెకానికల్లో మనకి ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, ఈవెన్ సివిల్ చేసిన వాళ్ళకి కన్స్ట్రక్షన్ కానీ, వీటిలో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్, వైడ్ రేంజ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, నథింగ్ బట్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కూడా యూకే ఈజ్ ఏ టూరిస్ట్ డెస్టినేషన్ కాబట్టి లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ దట్ మనకి హెల్త్ అండ్ అలైడ్ కోర్సెస్, అలైడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు డైరెక్ట్ నేషనల్ హెల్త్ సర్వీస్ NHSలో కూడా వర్క్ చేసుకోవచ్చు. సో జాబ్ ఆపర్చునిటీస్ పరంగా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ. అండ్ మోర్ ఎవర్ యూనివర్సిటీస్ కూడా వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే యూనివర్సిటీస్. సో మనకి యూకేలో జనరల్లీ చూసుకుంటే ఈవెన్ చదువుకునే టైంలో కూడా 20 hours ఈజ్ ఎ లీగల్ పార్ట్ టైం. సో పార్ట్ టైం కూడా స్టూడెంట్స్ చేసుకొని వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ వాళ్ళే సంపాదించుకోవచ్చు. అంటే 2 yearsలో ఎవ్రీ 3 months బ్రేక్ ఉంటుంది. లైక్ 1 month ఫర్ వింటర్ బ్రేక్ అండ్ 2 months ఫర్ సమ్మర్ బ్రేక్ ఉంటుంది. సో ఈ 3 months ఏదైతే ఉంటుందో లీగల్గా ఫుల్ టైం చేయొచ్చు. అచ్చా, బ్రేక్ టైంలో ఆల్మోస్ట్ ఈ 24 monthsలో 6 months వీళ్ళు ఫుల్ టైం చేస్తారు. సో ఫుల్ టైంలో వీళ్ళకి ఎర్నింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మేము చూసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మాస్టర్స్ కంప్లీట్ అయిపోయే లోపు కొంతమంది క్లియర్ చేసుకుంటున్నారు. లేదనుకుంటే మోస్ట్ ప్రాబబ్లీ మాక్సిమం టు మాక్సిమం అయితే మాస్టర్స్ అయిపోయే లోపు లోన్స్ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. బెస్ట్ కదండి, వాళ్ళే చక్కగా చదువుకుంటూ సంపాదించేసుకొని లోన్ క్లియర్ చేస్తే ఇంకా లైఫ్లో కిక్కే వేరు. అసలు వేరే దేశాల్లో ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయో లేదో తెలియదు, కానీ యూకేలో అయితే మాత్రం యూకే ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెస్టినేషన్ బికాస్ ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, వీసా 100% వస్తుంది. పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ పరంగా చూసుకున్నా, స్కిల్డ్ వర్కర్ వీసా పరంగా చూసుకున్నా, లేకపోతే తర్వాత PR పరంగా చూసుకున్నా, అన్ని విధాలుగా స్విచ్ అవ్వడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంతా కూడా స్విచ్ అవ్వడం ఈజీనే. సో వీసా ఇష్యూస్ అనేవి ఉండవు. మనకి లోన్స్ కూడా, ఎడ్యుకేషన్ లోన్ కూడా యూకేకి ఈజీ. యూకేకి బ్యాంక్స్ కూడా అదే విధంగా లోన్స్ ఇస్తాయి, ఎందుకంటే కంట్రీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది లోన్ అనేది. సరే, ఇప్పుడు మీరు లోన్స్ ఇస్తున్నారు, చక్కగా స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నారు, స్కాలర్షిప్స్ ఇప్పిస్తున్నారు. ఇవి కాకుండా వీ నో ఒక స్టూడెంట్ ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్న కళ వెనకాల ఒక గట్టి పునాది వేసేది వీసోర్సే అని మాకు తెలుసు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది సర్వీసెస్ వీ హ్యావ్ బిన్ డిస్కస్డ్ సో ఫార్, ఇంకా ఏం చేస్తుందండి వీసోర్స్? అండ్ మా దగ్గర నుంచి మేము ఇచ్చే బెనిఫిట్స్లో ద ఫస్ట్ బెనిఫిట్ స్కాలర్షిప్, సెకండ్ బెనిఫిట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్కెట్లో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దానికంటే తక్కువ చేసిస్తాం. ఇవాళ మార్కెట్లో చాలా ఇలాంటి ఓవర్సీస్ కన్సల్టెన్సీస్ ఉన్నాయి మనకి. వీటన్నిటిలో కన్నా ఇప్పుడు మీరు చెప్పినవి సపోజ్ కొంచెం దరిదాపుగా మ్యాచ్ అయ్యేటట్లుగా పక్కన వాళ్ళు కూడా చెప్తే, ఒక స్టూడెంట్కి వీసోర్స్నే ఎందుకు ఎంచుకోవాలి అని అడిగితే మీరేం చెప్తారు? ద ఫస్ట్ రీజన్ ఈజ్ మేము ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజెస్, ఎలాంటి ఛార్జెస్ తీసుకోవట్లేదు. సో మార్కెట్లో కూడా చాలామంది తీసుకోవట్లేదు, దట్ ఈస్ యాక్సెప్టెడ్. స్టూడెంట్స్ కావాలనుకుంటే ఏ యూనివర్సిటీ కావాలన్నా అప్లై చేసి ఇస్తాం. అచ్చా, చాయిస్ ఈజ్ యువర్స్. మేము అప్లై చేస్తాము, మిగతా లోన్ కానీ స్కాలర్షిప్ కానీ మిగతా ప్రాసెస్ అంతా మేము చేసిస్తాం. మా టీం ఏదైతే ఉందో మినిమం 6 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్కొక్క ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్,
అప్లికేషన్ ఎక్స్పర్ట్స్. ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 150 to 200 స్టూడెంట్స్, అంటే ఓవరాల్గా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని పంపించిన ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ ఉన్నారు. సో మీకు ప్రాసెస్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. అడ్మిషన్ అనేది 24 అవర్స్లో కూడా తెప్పిస్తాం. మీరు అలా అలావుద్దీన్ అద్భుత దీపంలో లాగా మీరు అట్లా కోరుకుంటే చాలు, వీసోర్స్ దాన్ని నెరవేర్చేస్తుంది. ఫారెన్ డిగ్రీకి సంబంధించి మాస్టర్స్ చేయాలనుకుంటే, అబ్రాడ్కి వెళ్ళాలి అని అనుకుంటే, ఎస్ అండి, వండర్ఫుల్. సో స్టూడెంట్స్ అందరికీ మీ మాటగా, అంటే వీసోర్స్ మాటగా ఏం చెప్తూ లెట్స్ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ, సో దట్ స్టూడెంట్స్ అందరూ అది దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఫ్యూచర్ని డెఫినెట్లీ గోల్డెన్గా చేసుకుంటారు అనుకుంటున్నాను. వీసా అనేది అప్లై చేస్తే వీసా వచ్చే కంట్రీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. బడ్జెట్ తక్కువలో అయిపోవాలి, పెట్టిన డబ్బులు మనకి ఫాస్ట్గా రావాలి, సేవింగ్స్ చేసుకోవాలి. దాంతోపాటు మన కెరియర్ అనేది ప్రాపర్గా బిల్డ్ చేసుకోవాలి. సో అట్లాంటి కంట్రీస్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆబ్వియస్లీ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తు ఉంటుంది. సో మేక్ అ వైజ్ డెసిషన్, చూజ్ అ వైజ్ కంట్రీ అండ్ అ కంట్రీ విచ్ హెల్ప్స్ యూ ఇన్ ఆల్ అదర్ వేస్. ఈ వీటి గురించి మనందరికీ కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో మీరందరూ డెఫినెట్లీ వీసోర్స్ని కనుక ఆశ్రయిస్తే your job is made easier and your future is more secured with VSource. Thank you so much, Akram Garu. It was wonderful talking to you. Thank you. Thank you, madam.